అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పోడు, ఆయనంత మోతవారు ఇంకెవ్వరు లేరని ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఒకటే మొత్తుకుంటున్నది. గిలది ఎంత అవకాశవాద రాజకీయమో తెలిస్తే దిష్టి తలిగి దిమ్మరపోతుంది పానం. కేసీఆర్, కేటీఆర్, కవిత ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎట్లా కార్కూతలు కూసిర్రో ఇనురో పారి. కాదు నేను పొడుగు కాదు అని వెటకారాలు మాట్లాడి తెలంగాణను కించపరిచిన రాజశేఖర రెడ్డి పావురాల గుట్టల పావురం అయిపోయింది. మరి నీకు కూడా ఏం పోగాలం వచ్చిందో ఏం సంగతో గానీ ఎందుకు తెలంగాణతో గోక్కుంటున్నావు? ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఆల్రెడీ జెండా బీకేసుకున్నాడు. అది అయిపోయింది, ఆ పార్టీలో ఏం లేదు. కానీ ఇంకా ఎవరైనా తెలివితప్పి ఆ పార్టీలో ఉంటే చరిత్రహీనులు కాకండి. 1,00,000 మంది జగన్మోహన్ రెడ్డి వచ్చినా తెలంగాణ వెంట్రుక కూడా బిక్కోలేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ జగన్మోహన్ రెడ్డి చెల్లెలన్నది ఆమెను హైదరాబాద్ పాకిస్తాన్ అంటే రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి మాట్లాడుతుంది. జగన్ బాబు వస్తాడు, పోలవరం కడతాడు, మీ తెలంగాణ నోట్లో మట్టి కొడతాడు. రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు అన్ని పెండింగ్ పెట్టి మనను పాలమూరును ఎండబెట్టి మనను వలస జిల్లా చేసి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 64,000 క్యూసెక్కుల కాలువ దవ్వుకపోతాడు. సిగ్గుపడాలి. రాజ్యంలో జరగలే. కొడుకేమో ఓబులాపురం గనులు రాసిచ్చిండు, 500 గనులు. బిడ్డకు ఇలా తిరుగుతున్న ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల హక్కైనటువంటి అత్యంత విలువైన ఇనుప ఖనిజమైనటువంటి బయ్యారం 1,47,000 ఎకరాల భూమిని అల్లునికి బిడ్డకు రాసిచ్చింది రాజశేఖర రెడ్డి. ఏ రాజ్యం యొక్క పుణ్యం ఇది? రాజశేఖర రెడ్డి రాజ్యం యొక్క పుణ్యం. జగన్మోహన్ రెడ్డి చేసిన దందాల పుణ్యం ఇలా మొత్తం ఐఏఎస్ అధికారుల గౌరవం అయ్యే విధంగా వాళ్ళందరూ ఇలా జైలు ఉండే దుస్థితి ఏ రాజ్యంలో వచ్చింది? మంత్రులు జైలు ఉన్న సంఘటనలు గతంలో చూసినామా? మంత్రులు ఐఏఎస్ అధికారులు జైలులో ఉంటారు. ఇలా రాజన్న రాజ్యం ఫలితం. ముఖ్యమంత్రి కావాలి, ఇంకొక 1,00,000 కోట్లు మింగాలి, ఇంకొక 1,00,000 కోట్లు మింగాలి, ఇంకొక 1,00,000 కోట్లు మింగాలి. ఇది మాత్రమే న్యాయం. జగన్ వస్తాడు, జైలు నుండి వస్తాడు, వచ్చి పోలవరం పెడతారని చెప్తారా? నన్ను అడిగితే మాత్రం ఇటువంటి నాయకులు జైల్లో కూడా, తెలంగాణ జైల్లో కూడా పెట్టారు. పెడితే మా జైల్లో భూములు అనుకునేటటువంటి పరిస్థితి అలా కనిపిస్తుంది. అవినీతి లేని సమాజం కావాలంట జగన్మోహన్ రెడ్డికి. నీతివంతమైన రాజకీయాలు కావాలంట, విలువలతో కూడిన రాజకీయాలు కావాలంట. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ డిక్షనరీలో ఏమైనా వేరే మాటలు, వేరే అర్థాలు ఉన్నాయేమో నీతికి, విలువలకు గానీ మాకు మాత్రం స్పష్టంగా తెలుసు. ఇన్ని రోజులు దోచుకోవాల్సిందంతా దోచుకొని, ఇలా మళ్ళీ హైదరాబాద్ లో దీక్షల పేరు మీద డ్రామాలు మొదలుపెట్టినారు. తెలంగాణలో అవసరమైతే మత చిచ్చు పెట్టి, మత ఘర్షణలు పెట్టైనా సరే 100 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న హిందూ ముస్లిం సోదరుల మధ్యన ఆ కుట్ర వెనకాల ఉండి చెంచల్గూడ జైల్లో ఉండి వాళ్ళ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవు గప్పుడేమో గాయదు మాటలు అంటిరి, ఇప్పుడు జగన్ కోసం కొంగ జపాలు చేస్తుంటిరి. ఎందుకు అని ఆలోచన చేస్తే గిదంతా చంద్రబాబు నాయుడిని గెలిపించే ఉపాయ కుట్ర అని అంటున్నారు కొంతమంది. మహాకూటమి పొత్తును ఏర్పాటు చేపించి చంద్రబాబును తెలంగాణకు రప్పించి మళ్ళా ఆంధ్రుల చేతుల రాజ్యం అప్పగిస్తారా అని సెంటిమెంట్ డైలాగులు కొట్టి గెలిచింది కేసీఆర్. ఇప్పుడు వైసీపీతో పొత్తు కట్టి చంద్రబాబుతో తెలంగాణ పెత్తన మన మీద 2-3 సెంటిమెంట్ డైలాగులు కొట్టిపించి మళ్ళా అధికారంలోకి రానికే కుట్ర చేస్తున్నారు అని రాజకీయ నిపుణులు అంటున్నారు. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్ లో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.